నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పుట్టపర్తిలో ఘనంగా శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. హాజరైన ఉపరాష్ట్రపతి సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చని బాబా నిరూపించారన్న సీఎం. ప్రభుత్వాలు చేయలేని పనులను సాయి ట్రస్ట్ చేసిందని కితాబు. వరంగల్లో హాఫ్ మారథాన్ ప్రారంభించిన మంత్రి వాకిటి. ఆరోగ్యవంతమైన రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టీకరణ. జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో విషాదం. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆత్మహత్య. భగవాన్ శ్రీ సత్యసాయి మానవ సేవే మాధవ సేవే అనే నానుడిని ఆచరణలో చూపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. సత్యసాయి సేవలు 140 దేశాల్లో కొనసాగుతున్నాయని, ఆయన సేవలను మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ సత్యసాయి శత జయంతి వేడుకలను అధికారికంగా జరుపుతున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా, ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగినారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళను బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు, కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్ట్ ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు, తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచంలోనే 40-50 దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పుట్టపర్తి పట్టణానికి రావడము, ఈ భూమికి, ఈ నేలకు ఉన్న పవిత్రతను, ఇక్కడ బాబా గారు నివసించడం వల్ల వచ్చిన ప్రత్యేకతను ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి, వారి ఆలోచనను, వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలను సత్యసాయి నూతన అధ్యాయం లిఖించారన్నారు. బాబా స్థాపించిన సంస్థలు మానవాళికి ఎంతో సేవ చేస్తున్నాయని చంద్రబాబు కొనియాడారు. 7,50,000 మంది సభ్యులు సేవల్లో భాగమై ఉన్నారన్నారు. సకల జనుల సంక్షేమాన్ని సత్యసాయి బాబా కాంక్షించారన్న చంద్రబాబు సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందన్నారు. సత్యసాయి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇదే ఆయన మనకు బోధించిన విధానం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ,
అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సమిక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. భగవాన్ మనోదర్శనం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, దేశాధినేతలు, అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు. వారికి డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపర్తిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. భక్తుల బాధలకు, సమస్యలకు, కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం. బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా 1972 ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు. సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే 140 దేశాల్లో 2000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ పుట్టపర్తి పీపుల్ హియర్, బాబా గారు వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్య భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం. అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, జై సాయిరాం, జై భారత్, జై తెలుగు తల్లి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా మార్గానికి ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. పేద ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారని సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన గుర్తు చేసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని చెప్పారు. Legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. Bhagavan Sri Satya Sai Baba taught eternal values of love all, serve all, help ever, hurt never. These guiding principles shaped every initiative of Bhagavan Sri Satya Sai Baba undertook and every life he touched. The great saintly Tamil poet Thiruvalluvar has written, Anbilar ellam tamakuriyar, anbudayar enbum uriyar pirakku. It says that those who don't have love for others are living only for themselves, while those who have love for others, they live for everyone. And Satya Sai Babaji has preached that great saint's words into practice. Bhagavan Satya Sai Baba was one such person whose life was a testament to this cruel, and he lived a life dedicated for loving and serving others. Bhagavan Satya Sai Baba dedicated his entire life to the upliftment of humanity, transcending boundaries of caste, religion, class and nationality. Trust continues to uplift communities through drinking water projects, disaster relief efforts and a wide range of humanitarian services that touch the daily lives of the people across the country. We have to do our selfless service for the rest of the society. That is the great teachings of our Bhagavan Sri Satya Sai Baba. We will follow it in our life throughout. And Jai Sai Ram.
గీత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గీత పనివారుల సంఘం రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన వృత్తిపరంగా కుల సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు తీసుకుపోతానని మంత్రి స్పష్టం చేశారు. నలుగురు భోజనం పెట్టి ఆప్కారోడు వచ్చినా ఎంఆర్ఓ వచ్చినా ఏడొచ్చినా ఇంత కోడి కోసి ఇంత కలుగు మర్యాద చేస్తే కూడా పెద్ద కోడు రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ అట్లుండే. ఈ మధ్య పూర్తిగా బలహీనం జరుగుతోంది. నాకు అనిపిస్తుంది కొంత ఊర్లల్లా మనం మన తాకత్తును పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది తాకత్తు పెరగాలంటే చుట్టుపక్కల ఉన్న కూడా సమీకరించుకోవాలి. ఒంటెత్తి పొగడ పోతే ఎవరి సమాజంలో పోరా నువ్వెంత ఎవరికి విషయాన్ని లేదు చేయాలి. వాడు నేను మంత్రి పెద్ద ఏందా అంటే వాడు ఊరుకోడు. సదానందం శక్తి సదానందం ఉంది, పల్లె లక్ష్మణ్ శక్తి పల్లె లక్ష్మణ్ కూడా. అందుకే ఎవరిని కూడా ఎవరు కించపరిచే అవసరం లేదు. నలుగురు కలుపుకపోయగలిగే శక్తి ఉన్నప్పుడే వాడు నాయకత్వం వహిస్తాడు. ఆ నాయకత్వం ఊరాలు వహించమని కూడా కోరుతాడు. అది లేకపోతే ఊర్ల నాయకత్వం లేదు, మండల నాయకత్వం రాదు, మండల నాయకత్వం లేకపోతే నియోజకవర్గ నాయకత్వం రాదు, నియోజకవర్గ నాయకత్వం లేకపోతే శాసనసభ నాయకత్వం రాదు. బేసిక్ గా మీరు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద కులం నలుగురు సంబంధం ఉండేది. మనం సరియైన విధంగా వ్యవహారం కొంత ఎదుటి వాడి మీద ద్వేషాలను తగ్గించుకుంటూ కలుపుగోలుతనంతో ఇంతకుముందు ఏదైతే వరుసలతోటి మనం ఒక వ్యవహారంగా ఉంటున్నామో భవిష్యత్తులో కూడా అట్లనే ఉంటూ మరి చక్కగా ఇంకా ముందుకు ఎదిగే విధంగా ప్రయత్నం జరగాలని నేను సందర్భంగా కోరుతూ మరొకసారి వృత్తిపరంగా ఏ సమస్య వచ్చినా ఈ ప్రభుత్వంలో నా గొంతు మీకోసం కొట్లాడుతుంది. హైదరాబాద్ కేబీహెచ్పీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఉదయం జేఎన్టీయూ నుంచి కొండాపూర్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. బైకు నడుపుతున్న పశ్చిమ గోదావరికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫణికుమార్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెనుక కూర్చున్న అతడి స్నేహితుడు జానకిరాం గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన 6 ఏళ్ల కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక చిన్నారి తల్లి సైతం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎల్గోయి గ్రామానికి చెందిన బోయిని వెంకట్ లావణ్య దంపతులు. వీరికి వైష్ణవి అనే 6 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ చిన్నారి గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతుంది. ఇటీవల చికిత్స పొందుతూ నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. చిన్నారి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే బిడ్డ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ చిన్నారి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. అంత్యక్రియలకు వచ్చిన బంధువులు వెళ్లిపోతుండగా ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గంటల వ్యవధిలోనే తల్లి కుమార్తె మృతి చెందడంతో ఎల్గోయి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కో మెట్టు అధిగమిస్తూ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాలువల్లో భూములు కోల్పోతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి త్యాగాలతో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కోహెడ రైతు వేదికలో మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తెలియజేశారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఉస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడేటువంటి గౌరవెల్లికి సంబంధించినటువంటి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క సమస్య అధిగమించి తొందరలోనే దాని ప్రక్రియ కూడా ముందుకు జరుగుతోంది. పైసలు ఎక్కువ నష్టం జరుగుతుండొచ్చు, కానీ ప్రభుత్వం ఇస్తున్నది తీసుకొని కాలువలు తవ్వేకి ప్రాంత రైతాంగానికి సాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా భూములు కోల్పోయిన వాళ్లకు, కాలువల ద్వారా భూములు కోల్పోతున్న వాళ్ళందరూ కూడా దయచేసి ధన్యవాదాలు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా ఈ ప్రక్రియ తొందరగా పూర్తయి మళ్లీ తొందరలో మొత్తం గౌరవాల ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమైనట్లయితే ఇంకా కూడా మనకు అనేక రకాల పంటలు వస్తాయి అనే మాటని సందర్భంగా మనం చేస్తున్న అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మరావి విచారణ కొనసాగుతోంది. కస్టడీలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు సమాచారం. పైరసీ వెనుక అసలు వ్యక్తులు, నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్ల నిర్వాహకులపై సైబర్ క్రైమ్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితుడు సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది.
ఐబొమ్మ రవిని కస్టడీలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు 3వ రోజు విచారించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల సర్వర్లు, నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతాల గురించి విచారిస్తే తనకు గుర్తు వచ్చాక చెబుతానని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రవి నివాసంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, బ్యాంకు ఖాతాల వివరాలను అతని ఎదురుగా ఉంచి ప్రశ్నించినట్టు సమాచారం. 3 రోజులుగా సరైన జవాబులివ్వకుండా పోలీసులను నిందితుడు రవి అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నం చేశాడు. తాను తప్పు చేయలేదని వాదించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. 2019లో ఐబొమ్మ వేదికను సినిమాల సమీక్షల కోసం అందుబాటులోకి తెచ్చారని చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత సామాజిక మాధ్యమాలు, టెలిగ్రామ్ యాపుల్లో ఉంచే కొత్త సినిమాలను సాఫ్ట్వేర్ సహాయంతో HD క్వాలిటీగా మార్చి అప్లోడ్ చేసినట్టు అంగీకరించినట్లు తెలిసింది. డబ్బే లోకం, విలాసమే జీవితంగా గడపాలని ఐబొమ్మ రవి భావించాడని పోలీసులు గుర్తించారు. బంధుత్వాలతో సమయం వృధా అంటూ ఎవరితో తనకు సంబంధాలు లేవంటూ బదులివ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోయినట్లు సమాచారం. రవి ప్రవర్తనతో విసిగిపోయి విడిపోయినట్లు అమెరికాలో ఉన్న అతని భార్య పోలీసులు ఫోన్ చేసిన సమయంలో చెప్పినట్టు తెలిసింది. విశాఖపట్నంలో ఒంటరిగా ఉంటున్న తండ్రితో కూడా సరైన సంబంధాలు లేవని, హైదరాబాద్ వచ్చినప్పుడు ఫోన్ చేసి పలకరించేవాడని పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి వచ్చే సొమ్ములో భారీగా కమిషన్ ఇచ్చి ఏజెంట్లను తయారు చేసుకున్నారు. ఐబొమ్మ నుంచి ఆర్డర్ వస్తే ₹1,00,000 గ్యారంటీ అనేంత పాపులారిటీ సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక నిపుణుల సహాయంతో నిందితుడి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్కుల్లో సమాచారం సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో నిందితుడి సర్వర్ ఐపీలను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. నెదర్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో సర్వర్లు ఉపయోగించుకుని వెబ్సైట్లో సినిమాలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రతి 20 రోజులకు ఒక దేశం వెళ్తాడని, USBT ద్వారా వచ్చే డబ్బును విలాసాలకే ఖర్చు చేసేవాడని గుర్తించారు. అతని 35 బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వాటి వివరాల కోసం ఆయా బ్యాంకులకు సమాచారం పంపించారు. నిందితుడు సోదరి, స్నేహితుడు రవి బ్యాంకు ఖాతాల్లో పలుమార్లు నగదు జమ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ రవికి మరో 2 రోజుల్లో కస్టడీ పూర్తి కానుండటంతో అతన్ని మరింత లోతుగా విచారించి మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. భారత్తో స్నేహం కలకాలం నిలవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆకాంక్షించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన G20 సదస్సులో ప్రధాని మోదీ, మేక్రాన్ సమావేశమయ్యారు. ప్రపంచ మేలు కోసం భారత్, ఫ్రాన్స్ సంబంధాలు ఉపకరిస్తాయంటూ మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. మోదీ పోస్టును కోట్ చేస్తూ మేక్రాన్ మరో పోస్టు చేశారు. ప్రధానిని ప్రియమిత్రుడిగా పేర్కొన్న ఆయన మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకుంటూ కలిసి ముందుకు వెళ్లినప్పుడే అవి బలంగా మారతాయని మేక్రాన్ చెప్పారు. అలాగే భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహం చిరకాలంగా ఉండాలని అభిలాషించారు. G20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఫ్రాన్స్, కొరియా, బ్రెజిల్ దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాలకు మధ్య ఉన్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు G20 దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలి ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్ నమన్ష్ సియాల్ మృతదేహానికి ఈ ఉదయం కోయంబత్తూరులోని సులూర్ వైమానిక స్థావరంలో నివాళులర్పించారు. ఆయన ధైర్య సాహసాలు, దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా వైమానిక దళ సిబ్బంది గౌరవ వందనం చేశారు. IAF ప్రత్యేక విమానంలో వింగ్ కమాండర్ నమన్ష్ సియాల్ భౌతిక కాయాన్ని దుబాయ్ నుంచి భారత్కు తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బాగ్వన్కు చెందిన వింగ్ కమాండర్ సియాల్కు భార్య, 6 ఏళ్ల కుమార్తె, తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన భార్య కూడా భారత వైమానిక దళంలో అధికారిగా పనిచేస్తున్నారు. తేజస్ యుద్ధ విమానం కూలిన ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తున్నట్టు IAF తెలిపింది. శబరి
శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ సీజన్లో తొలి వారంలో 5,75,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. శనివారం ఒకే రోజే రాత్రి 7 గంటల వరకు 72,000కు పైగా మందికి పైగా సన్నిధానానికి చేరుకున్నట్లు చెప్పారు. ఆలయానికి భక్తజన ప్రవాహం కొనసాగుతోందన్నారు. అడపాదడపా వర్షం కురుస్తున్నా యాత్రపై ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. సజావుగా స్వామి దర్శనం సాగేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులతో సమావేశమై రద్దీ నిర్వహణ ఏర్పాట్లు సమీక్షించారు. కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ CAQM ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఢిల్లీలో గాలి నాణ్యత ఏమాత్రం మెరుగుపడటం లేదు. హానికరమైన పొగమంచు ఢిల్లీ పరిసర ప్రాంతాలను కప్పేస్తుంది. ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్జంగ్ ఆసుపత్రి ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి AQI 396గా నమోదైంది. AQI 200 దాటితే హానికరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు అస్వస్థతకు గురి కాకుండా ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. వాయు నాణ్యత మరీ తక్కువగా ఉన్నందున విద్యార్థులతో ఆరు బయట క్రీడలు లాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని విద్యా సంస్థలను ఆదేశించింది. ప్రైవేటు సంస్థలు సైతం తమ ఉద్యోగుల్లో 50% మందితో మాత్రమే కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో పనిచేయించాలని, మిగిలిన 50% మందికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు తాము రూపొందించిన 28 సూత్రాల శాంతి ప్రణాళిక చివరి ప్రతిపాదన కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తమ ప్రతిపాదనపై గురువారంలోపు స్పందించాలని ఉక్రెయిన్కు అల్టిమేటం జారీ చేసిన ట్రంప్ మిత్రపక్షాలు ఉక్రెయిన్ వ్యతిరేకతతో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ శాంతి ప్రణాళికలో అనేక అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని మిత్రదేశాలు, అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మార్పులు అవసరమని సూచించారు. ఇదే చివరి ప్రతిపాదన అని విలేకరులు అడగా ట్రంప్ కాదని బదులిచ్చారు. జెలెన్స్కీ ఈ ప్రణాళికలను తిరస్కరిస్తే అని ప్రశ్నించగా తన చిన్న హృదయంతో ఆయన పోరాడగలడని వ్యాఖ్యానించారు. తాను శాంతి మార్గమే కోరుకుంటున్నానని, ఏదో విధంగా యుద్ధాన్ని ముగించాలన్నారు. ట్రంప్ 28 సూత్రాల శాంతి ప్రతిపాదనపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు ఉక్రెయిన్కు చెందిన సీనియర్ భద్రతా అధికారులు జెనీవాలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వం కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహకాలు అందివ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రన్నర్స్, వరంగల్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రేడాయ్ సహకారంతో నిర్వహించిన వరంగల్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ మారథాన్ను హన్మకొండలోని కుడా మైదానంలో ప్రారంభించారు. క్రీడాకారులతో ఉత్సాహాన్ని నింపడానికి వారితో పాటు మారథాన్లో పరుగు తీశారు. గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులను పట్టించుకున్న దాఖలాలు లేవని, నేడు ప్రభుత్వమే ప్రత్యేక దృష్టి సారించి క్రీడా రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. హ్యాపీగా ఉండాలా, హ్యాపీగా ఉంచాలా. అది వ్యక్తులను కావచ్చు, ప్రకృతిని కావచ్చు, వ్యవస్థను కావచ్చు, మనని కావచ్చు, పర్యావరణాన్ని కావచ్చు. ఎప్పటి వరకైతే ఈ ఐడియాలజీ ఫ్రేమ్ మన దగ్గర కాకపోతే మనకంతా కూడా చెడగానే కనిపిస్తుంది. ఎంకరేజ్మెంట్ లేకుంటే ఏది జరగదు. మా దగ్గర పొటెన్షియాలిటీ ఉంది, మా ప్లేయర్లకు ఖచ్చితంగా కావాలంటే ముఖ్యమంత్రి గారు మీకోసం ఇక్కడనే హన్మకొండలో, వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చారన్న మాట మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా. చిన్న చిన్న విషయాలకి మూడాఫ్ అయిపోయే పరిస్థితి, చిన్న చిన్న విషయాలకి సూసైడ్ కి ఆలోచన వచ్చే పరిస్థితి. ఇది ఒక్క గ్రౌండ్ మాత్రమే కాపాడగలుగుతుంది. మత్తు వదలాల, మైదానాలు చేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది.
ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్లో పీస్ 5K రన్ జరిగింది. నెక్లెస్ రోడ్లోని బతుకమ్మకుంట నుంచి పీపుల్స్ ప్లాజా వరకు తిరిగి అక్కడి నుంచి కొలను వరకు సాగిన ఈ పరుగును రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ ప్రారంభించారు. ఈ పరుగులో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచం మొత్తం శాంతి సామరస్యాలతో ఉండాలని ఈ రన్ను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్య జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలని కోరారు. రన్లో విజయం సాధించిన మొదటి ముగ్గురికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను రియాజ్ అందజేశారు. కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చెక్కతో చేసే కొయ్య బొమ్మల గురించి అందరికీ తెలిసిందే. మరి కొబ్బరి చిప్పలతోనూ అందమైన బొమ్మల్ని తయారు చేయొచ్చని ఎప్పుడైనా ఊహించారా? ఒడిశాలోని కెండ్రపారాకు చెందిన కళాకారుడు సుమన్ సేది ఎందుకు పనికిరాని పారవేసి కొబ్బరి చిప్పల్ని అందమైన బొమ్మలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండానే కుండీలు, పువ్వులు, చెట్లు, పక్షులు, జింకలు, ఎలుకలు ఇలా కళాకృతులను సృష్టిస్తున్నారు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్గా ఆయన సుమన్ సేతి ఖాళీ సమయంలో ఇలా కొబ్బరి బొమ్మలకు ప్రాణం పోస్తుంటారు. ఇందుకు గాను తాను అనేక అవార్డులను సైతం అందుకున్నానని ఈటీవీ భారత్ ప్రతినిధితో సుమన్ చెప్పారు. చిన్నప్పటి నుంచి హస్తకళల పట్ల మక్కువ ఉన్న సుమన్ రానున్న రోజుల్లో ఓ క్రాఫ్ట్ మ్యూజియం ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు.